ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఫిబ్రవరిన పార్లమెంట్లో ఇండియన్ గవర్నమెంట్ యాన్యువల్ బడ్జెట్ ని రిలీజ్ చేస్తుంది. ఆ బడ్జెట్ లో ప్రతి సెక్టార్ కి ఎంత బడ్జెట్ ని అలాట్ చేస్తున్నారు అనేది మనం చూస్తున్నాం. కానీ అసలు ఈ బడ్జెట్ గురించి, దానికి ఉన్న ఇంపార్టెన్స్ గురించి ఎంత మందికి తెలుసు? అసలు ఈ బడ్జెట్ అంటే ఏంటి? ఒక పర్టికులర్ పీరియడ్ లో జరిగే ఎక్స్పెన్సెస్ అండ్ వచ్చే ఇన్కమ్ ని ఆర్గనైజ్ చేసే ఫైనాన్షియల్ ప్లాన్ నే బడ్జెట్ అని అంటారు. ఎవ్రీ ఇయర్ సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ లో, స్టేట్ గవర్నమెంట్ అసెంబ్లీలో బడ్జెట్స్ ని రిలీజ్ చేస్తుంది. ఇండియాలో ఫస్ట్ యాన్యువల్ బడ్జెట్ ని ఎప్పుడు రిప్రజెంట్ చేశారు? ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చాక 26 నవంబర్ 1947 అప్పటి ఫస్ట్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ అయిన ఆర్కే షణ్ముఖం చిత్తే గారు ఫస్ట్ యాన్యువల్ బడ్జెట్ ని ప్రెజెంట్ చేశారు. ఆయన్నే ఫాదర్ ఆఫ్ ఇండియన్ బడ్జెట్ అని అంటారు. ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఫిబ్రవరిన పార్లమెంట్ లో సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ ని ప్రెజెంట్ చేస్తారు. బడ్జెట్ సిస్టమ్ లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది? యాన్యువల్ బడ్జెట్ లో మెయిన్ గా వేరియస్ సెక్టార్స్ కి అలాట్ చేసిన బడ్జెట్ డీటెయిల్స్, కరెంట్ ఇయర్ బడ్జెట్ ఎస్టిమేషన్, కరెంట్ ఇయర్ రివైజ్ ఎస్టిమేషన్, యాక్చువల్ బడ్జెట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్, ప్రపోజ్డ్ బడ్జెట్స్ ఆఫ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. బడ్జెట్ లో నేషనల్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్, ఎక్స్పెండిచర్ గురించి ఉంటుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ బడ్జెట్: ప్రమోటింగ్ ఎకనామిక్ గ్రోత్. బడ్జెట్ వల్ల బ్యాలెన్స్డ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ని ప్రమోట్ చేస్తూ జీడీపీని పెంచొచ్చు. అలానే పీపుల్స్ లివింగ్ స్టాండర్డ్స్ ని ఇంప్రూవ్ చేయొచ్చు. పావర్టీ ఎలివేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. బడ్జెట్ ని సెట్ చేయడం వల్ల పబ్లిక్ కి హౌసింగ్, క్లోదింగ్, ఫుడ్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ లాంటి బేసిక్ రిక్వైర్మెంట్స్ కి ఇవ్వచ్చు. రిసోర్స్ రీఅలొకేషన్. ఎవ్రీ ఇయర్ ప్రతి సెక్టార్ కి బడ్జెట్ ని అలాట్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల ఆ సెక్టార్ ని డెవలప్ చేయడానికి ఇనిషియేటివ్స్ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. పబ్లిక్ వెల్ఫేర్, సోషల్ డెవలప్మెంట్ కి ఫండ్స్ ని అలాట్ చేయొచ్చు. ఇంటరిమ్ బడ్జెట్ అంటే ఏంటి? ఎలక్షన్స్ ముందు గవర్నమెంట్ ఎక్స్పెన్సెస్ ని కవర్ చేయడానికి షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ ప్లాన్ ని గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. దీన్ని ఇంటరిమ్ బడ్జెట్ అని అంటారు. 2024 లో గవర్నమెంట్ ఎందుకు ఇంటరిమ్ బడ్జెట్ ని ప్రెజెంట్ చేస్తుంది? జనరల్ గా గవర్నమెంట్ కి ఫుల్ బడ్జెట్ ని ప్రెజెంట్ చేసే టైం లేనప్పుడు ఆర్ సేమ్ ఇయర్ లో జనరల్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఇంటరిమ్ బడ్జెట్ ని ప్రెజెంట్ చేస్తారు. 2024 లో జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ఇంటరిమ్ బడ్జెట్ ని ప్రెజెంట్ చేస్తుంది. ఓట్ ఆన్ అకౌంట్. ఓట్ ఆన్ అకౌంట్ ని ఇంటరిమ్ బడ్జెట్ సెషన్ లో పాస్ చేస్తారు. ఓట్ ఆన్ అకౌంట్ ని వితౌట్ డిస్కషన్ పాస్ చేయొచ్చు. ఫుల్ బడ్జెట్ ని డిస్కషన్ అయ్యాక పాస్ అవుతుంది. ఓట్ ఆన్ అకౌంట్ వ్యాలిడిటీ 2 months ఉంటుంది, బట్ ఫుల్ బడ్జెట్ వ్యాలిడిటీ 1 year ఉంటుంది. హైలైట్స్ ఆఫ్ ఇంటీమ్ బడ్జెట్ 2024. టూరిజం సెక్టార్ లో లక్షద్వీప్ టూరిజం ని డెవలప్ చేయడానికి, టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోర్ట్ కనెక్టివిటీని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ బడ్జెట్ అలాట్ చేసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఉడాన్ స్కీమ్ కింద ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్స్ ని ఎక్స్పాన్షన్ చేయడానికి అండ్ 517 న్యూ ఎయిర్పోర్ట్స్ ని బిల్డ్ చేయడానికి గవర్నమెంట్ ప్లాన్ చేసింది. ఫార్మర్స్ వెల్ఫేర్ కోసం పీఎం కిసాన్ స్కీమ్ కింద 11.8 crore ఫార్మర్స్ కి డైరెక్ట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వస్తుంది. 4 crore ఫార్మర్స్ కి పీఎం ఫసల్ బీమా యోజన కింద ఇన్సూరెన్స్ వస్తుంది. స్కిల్ ఇండియా మిషన్ లో 1.4 crore యూత్ ట్రైన్ అయ్యారు. పీఎం ముద్రా యోజన స్కీమ్ కింద స్టార్టప్స్ కి 22.5 lakh crore వర్త్ 43 crore లోన్స్ శాంక్షన్ అయ్యాయి. ఏవియేషన్ సెక్టార్ డెవలప్మెంట్ కోసం ఇండియా 1000 న్యూ ఎయిర్ క్రాఫ్ట్స్ ని ఆర్డర్ చేసింది. పీఎం ఘాటీ శక్తి స్కీమ్ కింద లాజిస్టిక్స్ ఎఫిషియన్సీ అండ్ కాస్ట్ రిడక్షన్ కోసం 3 మేజర్ రైల్వే కారిడార్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. భారత్ రైస్ 29 rupees per kg మార్కెట్ ప్రైస్ కి రీచ్ అవుతుంది. ఇంటర్నేషనల్ వార్స్ వల్ల గ్లోబల్ అఫైర్స్ ఇంకా కాంప్లెక్స్ అవ్వబోతున్నాయి. మల్టీ డైమెన్షనల్ పావర్టీ నుంచి లాస్ట్ 10 years లో 25 crore పీపుల్ రిలీవ్ అయ్యారు. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద ప్రతి ఆశ, అంగన్వాడీ వర్కర్స్ కి హెల్త్ కవరేజ్ వస్తుంది. 2024 లో డైరీ, మిల్క్ ప్రొడక్ట్స్ ఇంక్రీజ్ చేయాలి అని మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ప్లాన్ చేస్తుంది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద ఇప్పటికీ నియర్లీ 3 crore హౌసెస్ మిడిల్ క్లాస్ వాళ్ళకి వచ్చాయి. నెక్స్ట్ 5 years లో అడిషనల్ 2 crore హౌసెస్ పువర్ మిడిల్ క్లాస్ పీపుల్ కి వస్తాయి. మిడిల్ క్లాస్ వాళ్ళు తమ ఓన్ హౌసెస్ ని కట్టుకోవడానికి హౌసింగ్ ఫర్ మిడిల్ క్లాస్ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. న్యూ ట్యాక్స్ రెజీమ్ లో ₹7 lakh బిలో ట్యాక్స్ పేయర్స్ కి ట్యాక్స్ లయబిలిటీ ఉండదు. కార్పొరేట్ ట్యాక్స్ 30% నుంచి 22% కి పడిపోయింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ టార్గెట్ ని 11.11 lakh crore కి ఇంక్రీజ్ అయ్యింది. అండ్ ఈ ఎక్స్పెండిచర్ మెయిన్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్ మీద ఫోకస్ అవుతుంది. నెక్స్ట్ 5 years లో ఇండియాలో ట్రెమెండస్ గ్రోత్ ని చూడొచ్చు. అండ్ ఆ గ్రోత్ గరీబ్ మహిళ, యువ అండ్ అన్నదాత కేటగిరీ మీద ఫోకస్ అవుతుంది. 2024 బడ్జెట్ కాస్ట్ 47.66 lakh crores కి పెరిగింది. 40,000 రైల్ కోచెస్ వందే భారత్ స్టాండర్డ్స్ లోకి అప్గ్రేడ్ అవుతున్నాయి. అండ్ 1 crore పీపుల్ కి
సోలరైజేషన్ ద్వారా 300 యూనిట్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ వస్తుంది. ఇంటీమ్ బడ్జెట్ అయినప్పటికీ గవర్నమెంట్ చాలా సెక్టార్స్ లో రిమార్కబుల్ ఇనిషియేటివ్స్ ని తెచ్చింది. సెన్సిటివ్ డెవలప్మెంట్స్ నుంచి క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ వరకు గవర్నమెంట్ చాలా సెక్టార్స్ మీద, అలానే పీపుల్ లివింగ్ స్టాండర్డ్స్ డెవలప్మెంట్ మీద బడ్జెట్ అలాట్ చేసింది. ఈసారి అగ్రికల్చర్, రైల్వే, హెల్త్ సెక్టార్, డిఫెన్స్ లాంటి సెక్టార్స్ మీద మంచి బడ్జెట్ ని అలాట్ చేసింది. బీజేపీ థర్డ్ టైం విన్ అయితే ద 2024 ఫైనాన్షియల్ బడ్జెట్ ఇవాళ ఇంట్రడ్యూస్ చేసిన ఇంటీమ్ బడ్జెట్ ని కాంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది. ఎలక్షన్స్ తర్వాత అన్ని సెక్టార్స్ లో డెవలప్మెంట్ కనిపిస్తే 2024లో ఇండియా చాలా డెవలప్ అవుతుంది. లెట్స్ విష్ ఫర్ అ బెటర్ చేంజ్, బెటర్ డెవలప్మెంట్.